హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు మనం బెంగళూరు హైవే గురించి మాట్లాడదాం. బెంగళూరు హైవే 2025లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అండ్ బెంగళూరు హైవేలో నిజంగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందా? లేదా ఆర్టిఫిషియల్‌గా చాలామంది ఏజెంట్లు, చాలామంది డెవలపర్లు, బిల్డర్లు, బ్రోకర్లు వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తున్నారా? అండ్ బెంగళూరు హైవేలో ఎక్కడ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ రావడానికి, ఫాస్ట్‌గా అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంది? అండ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బెంగళూరు హైవేలో ఎంత టైం వెయిట్ చేయాలి? ఎంత టైం వెయిట్ చేస్తే మనం మినిమమ్, మాక్సిమమ్ రిటర్న్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎంత వరకు పెరగబోతుంది? ఏ పారామీటర్‌ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్‌లో గ్రోత్ ఉండబోతుంది? మరీ ముఖ్యంగా మన బెంగళూరు హైవేలో. అది మనం మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. అద్భుతమైన బోనస్ పాయింట్స్ కూడా మీకు దొరుకుతాయి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బెంగళూరు హైవే అనేది గతంలో కూడా అందరికీ తెలుసు. బెంగళూరు హైవే గురించి కనీసం 2 విషయాలు తెలుసుకున్న వాళ్ళైనా సరే, ఒకటి మాత్రం అందరికీ క్లారిటీ ఉంటుంది. ఏంటంటే బెంగళూరు హైవే అనేది ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది అని అందరికి తెలుసు. అండ్ ఇంకా కొందరు ఏంటంటే ప్రైస్ విషయంలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ ప్రైస్ క్లారిటీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే ఒక 4 థింగ్స్ ఉంటాయి. 4 ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో, బిలీవ్ మీ, 4 ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే, రాసి పెట్టుకోండి. సంజయ్ నాయక్ నా పేరు, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. వద్దన్నా సరే మీకు రిటర్న్స్ వస్తాయి. మీరు వద్దన్నా సరే మార్కెట్ ఆటోమేటిక్‌గా అప్రిషియేషన్ అవుతది. మీరు వద్దన్నా సరే మీరు పెట్టిన దానికి రెండింతలు, ఐదింతలు, పదింతలు కూడా గ్రోత్ అవుతది. ఏమున్నాయి మరి ఆ 4? ఆ 4 ఏమేమి ఉన్నాయన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదవుతది అంటే లొకేషన్. లొకేషన్, 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 లొకేషన్. సో లొకేషన్ అనేది అద్భుతంగా ఉండాలి. లొకేషన్ అద్భుతంగా ఉండడం అంటే సిటీకి ఎంత దూరంలో ఉంటున్నాము, అండ్ అది ఎలాంటి లొకేషన్, అది మున్సిపాలిటీ లిమిటా, జిహెచ్ఎంసీ లిమిటా, ఇది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపలైతే జిహెచ్ఎంసీ లిమిట్స్ వస్తుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఖచ్చితంగా మున్సిపాలిటీ లిమిట్స్. సో మున్సిపాలిటీకి ఎంత దూరంలో ఉన్నది అన్నది చాలా మ్యాటర్ అవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే. ఎందుకు అంటే ఒక మున్సిపాలిటీ లెవెల్లోనే మనకు అన్ని రకాల ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు అవైలబుల్గా ఉంటాయి. లైక్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా మనకి అవైలబుల్ అనేది ఒక మున్సిపాలిటీ అండర్లో ఉంటాయి మనకి. అండ్ అక్కడ అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీకి దగ్గరలో చూసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి ఏం మ్యాటర్ అవుతుంది ఒక ఏరియా బాగా డెవలప్మెంట్ అవ్వడానికంటే, ఆ లొకేషన్ ఎక్కడ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్లో మనం ఫస్ట్ చూడాల్సింది లొకేషనే. సో లొకేషన్ ఎంత బాగుంటే అక్కడ అప్రిషియేషన్ రావడానికి అంత ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే లొకేషన్ మంచిగా ఉండాలి. లొకేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇదే ప్లే చేస్తుంది. కాబట్టి మంచి లొకేషన్ని గుర్తించడం, మంచి లొకేషన్లో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. సో బెంగళూరు హైవేలో అలాంటి మంచి లొకేషన్లో మనకి షాద్ నగర్ అనేది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్. సో షాద్ నగర్, ఇప్పుడు షాద్ నగర్ దాటిన తర్వాత వెళ్తున్నారు చాలామంది. ఎందుకు అంటే షాద్ నగర్ వరకు కూడా చాలా ప్రైజెస్ హైక్ అయినాయి. ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగినాయి. ఎకరంలో మనం కొనాలంటే కూడా ఎకరం వచ్చేసి ఇప్పుడు తక్కువలో తక్కువ షాద్ నగర్ సరౌండింగ్‌లో తీసుకుంటే ₹1,00,00,000 ఉంది. ఎక్కడన్నా 80-90 లక్షలకు దొరికితే లోపల ఎక్కడన్నా దొరుకుతాయేమో కానీ, మంచి బిట్లు దొరకాలంటే మాత్రం మినిమమ్ 1,00,00,000 అబోవ్ పెట్టాలి. అండ్ 1,00,00,000లో కూడా చాలా తక్కువనే అది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రైస్‌లో ఉన్నాయి. ఒకవేళ మనం హైవే సైడు, బైపాస్ సైడ్ తీసుకుంటే గనక ఎకరం వాల్యూ మినిమమ్ 4,00,00,000 నుంచి 8,00,00,000 వరకు ఉంది. కాబట్టి ఈ పాయింట్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెప్పేసి షాద్ నగర్ దాటిన తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ బాలానగర్. బాలానగర్ నుంచి రాజాపూర్ వరకు చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే బాలానగర్ మండలం అమ్మడం సారీ రిపీట్ బాలానగర్ అనేది మండలం, అదేవిధంగా రాజాపూర్ మండలం, దాని తర్వాత వచ్చేసి జడ్చర్ల అనేది మళ్ళీ మున్సిపాలిటీ. కాబట్టి ఎక్కువ మంది ఈరోజు జడ్చర్ల వరకు వెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ అందరికీ తెలుసు ఒక ఏరియా బాగా డెవలప్‌మెంట్ అవ్వాలంటే లొకేషన్ ఎంత హైలైట్ అనేది. దీంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, కనెక్టివిటీస్ మంచిగా ఉండాలి. కనెక్టివిటీస్‌కి పెట్టిన పేరు బెంగళూరు హైవే. మీరు కావాలంటే అన్ని హైవేస్ చెక్ చేసుకోండి. ఒక్క హైవే ఉంటది. ఆ హైవేకి అన్ని రకాల కనెక్టివిటీస్ ఉన్నాయి.
ఆ హైవేనే బెంగళూరు హైవే. అంటే రోడ్వే ఉంది, రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది. ఎయిర్‌పోర్ట్ నుంచి జస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ డ్రైవ్‌లో మనం షాద్‌నగర్ రీచ్ అవుతున్నాం. సో, ఇక్కడ నుంచి జడ్చర్ల రీచ్ అవ్వాలన్నా హార్డ్‌లీ 1 అవర్, అంతకన్నా ఎక్కువ టైం పడదు. సో, 1 అవర్ డ్రైవ్ డిస్టెన్స్‌లోనే మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇక్కడున్నాయి. అంటే మనకి రోడ్వే కనెక్టివిటీ ఉంది. బెంగుళూరు హైవే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3750 కిలోమీటర్లు, 12 లైన్‌లు కాబోతుంది. ఇది అందరికి తెలుసు. ప్రపోజల్స్ వచ్చినాయి ఆల్రెడీ. కాబట్టి ఫ్యూచర్‌లో ఈ రోడ్డుని విస్తరించడానికి, ఎక్స్‌పాండ్ చేయడానికి ఏది కూడా ఆపలేదు. ఇది గ్యారంటీ. కాబట్టి గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదే విధంగా మనకి రైల్వే స్టేషన్, నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పిన బెంగుళూరు హైవే గురించి. నేను చేసే 90% బిజినెస్ బెంగుళూరు హైవేలోనే కాబట్టి. ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, ఏదైతే మనకి రైల్వే ట్రాక్స్ ఉన్నాయో సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది. ఇప్పుడు డబుల్ ట్రాక్ ఆల్రెడీ కంప్లీటెడ్. మనకి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వరకి రానున్నటువంటి ఇంకో 5, 10 సంవత్సరాల్లో ఎవ్రీ 15-20 మినిట్స్‌కి ఒక్కొక్క ట్రైన్ అవైలబుల్ ఉంటది. అంతలాగా డెవలప్‌మెంట్ అవుతుంది. అంటే రోడ్‌వే ఉంది, రైల్వే ఉంది, ఎయిర్‌వే ఉంది. అండ్ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు కావచ్చు, గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పిన మాటలు కూడా ఒక్కసారి యూట్యూబ్‌లో మీరు సెర్చ్ చేసి మరి చూడండి. ఇప్పుడు ఫేజ్ 2 మనకి ఎయిర్‌పోర్ట్ వరకే మెట్రో ఉంది. ఫేజ్ 3లో మెట్రో అనేది రాబోయే రోజులలో ఖచ్చితంగా షాద్‌నగర్ వరకు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మాట ఇయడం జరిగింది. నేను రేపు పొద్దుగాల వస్తది అంటలేను. 10 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో ఏదో ఒక రోజు రానున్నటువంటి 20 సంవత్సరాల లోపు ఈ మెట్రో అక్కడ దాకా ఎక్స్‌టెండ్ అవ్వడం గ్యారంటీ. పెరగడానికి స్కోప్ ఉంది. 20లో కాకపోతే 30 సంవత్సరాలకైనా అవుతది. కానీ అవుతది. అలా డెవలప్‌మెంట్ అవ్వడానికి అక్కడ కనెక్టివిటీస్ ఆల్రెడీ బాగున్నాయి కాబట్టి. సో, కనెక్టివిటీస్ ఎక్కడైతే ఉంటాయో మీరు రాసి పెట్టుకోండి. వద్దన్న రేట్లు పెరుగుతాయి. అదే రోడ్‌వే, రైల్వే, ఎయిర్‌వే కనెక్టివిటీస్. కాబట్టి ఈ 3 కనెక్టివిటీస్ ఉన్న ఏకైక లొకేషన్ ఎక్కడ ఉంది అంటే అది మనకు బెంగుళూరు హైవే. సో, బెంగుళూరు హైవేలో మీకు ఇంకో డ్రాబ్యాక్ కూడా ఉంటది. అదే 111 జియో. అది ఎక్కడ దాకా అంటే మనకి తిమ్మాపూర్ వరకు ఉంటది కాబట్టి ఇక్కడ పెద్దగా డెవలప్‌మెంట్స్, పెద్దగా కన్‌స్ట్రక్షన్స్ ఏం లేవు. కాబట్టి మనం పెద్ద లెవెల్‌లో డెవలప్ చేయాలి. పెద్ద లెవెల్‌లో స్కేల్ చేయాలి. ఆ ఏరియా డెవలప్‌మెంట్ అవ్వాలంటే మనకి తిమ్మాపూర్ దాటిన తర్వాత కొత్తూరు నుంచి ఉంది. సో, కొత్తూరు సరౌండింగ్ అంతా కూడా లక్షల్లో ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అక్కడ అందరూ జాబ్‌లు చేస్తారు. రెసిడెన్షియల్ మొత్తం ఎక్కువ శాతం మంది షాద్‌నగర్‌లో ఉంటారు. ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడున్నాయంటే మనకి షాద్‌నగర్‌లో ఉంది. కాబట్టి కనెక్టివిటీస్‌కి అద్భుతమైన స్కోప్ షాద్‌నగర్ అండ్ షాద్‌నగర్‌కి నుంచి జడ్చర్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏముంది అంటే మనకి ఎకానమీ ఉండాలి. అంటే అక్కడ డబ్బు సృష్టించే విధంగా ఉండాలి. డబ్బు సృష్టించే విధంగా ఏముండాలి అంటే బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ ఏమైనా కంపెనీస్ ఉన్నాయా, ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మనం గనక తీసుకుంటే ఈరోజు ఈ సరౌండింగ్ ఏరియాలో కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి. లక్షల మందికి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. దాంతో పాటు ఏందంటే స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్, జనాలొస్తున్నారు. అక్కడ జనాలు అంటే ఖర్చు చేయడం కూడా చాలా పెరిగింది. సో, గతంలో అంతలా డెవలప్‌మెంట్స్ లేవు. కానీ ఇలా షాపింగ్ కాంప్లెక్సు, స్కూల్సు, కాలేజెస్ అన్నీ ఒక్కొక్క ఎమ్యూనిటీస్ రావడంతోని జనసాంద్రత రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఎక్స్‌పాండ్ అవుతూ పోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా అపార్ట్మెంట్‌లలో ఫ్లాట్లు అమ్మే కల్చర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో, ఇదొక మంచి సైన్‌గా చెప్పుకోవచ్చు మనం గ్రోత్ అవ్వడానికి. కాబట్టి ఇక్కడ ఎకానమీ కూడా రోజు రోజుకి డెవలప్‌మెంట్ అవుతుంది. అండ్ జనాలొస్తున్నారు, ఇక్కడ ఖర్చు బాగా చేస్తున్నారంటే ఇక్కడ ఎకానమీ ఆటోమేటిక్‌గా బూస్ట్ అవుతుంది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎకానమీ అంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ పీపుల్ గానీ, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ గానీ, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ టూరిజం గావచ్చు, అదేవిధంగా మనకి ఎంటర్‌టైన్‌మెంట్ గావచ్చు, అన్ని రకాల ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు బూస్ట్ అవ్వడానికి ఇదొక మంచి సైను. కాబట్టి ఎకానమీ గ్రోత్ అనేది ఖచ్చితంగా అవుతుంది. తర్వాత ఫోర్త్ పాయింట్. ఈ పాయింట్ చాలా అందరూ గుర్తుపెట్టుకోవాలేందంటే, ఆ ఏరియాకి కనెక్టివిటీస్ ఉన్నాయి, డెవలప్‌మెంట్స్ ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఒక్కటి తక్కువైతే ఈ ఒక్కటి తక్కువైతే మాత్రం ఆ గ్రోత్ అనేది ఆ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి కొంచెం టైం పడతది. ఆ ఒక్క సపోర్ట్ గనక ఉంటే ఖచ్చితంగా అది చాలా స్పీడ్‌తోని బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్‌తోని ఒక రాకెట్ స్పీడ్‌తోని, జెట్ స్పీడ్‌తోని గ్రోత్ అవుతది. అదే గవర్నమెంట్ సపోర్ట్. ఎందుకంటే ఒక ఏరియా బాగా డెవలప్‌మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఫోకస్ ఉండాలి. ఇయాల హైదరాబాద్ సరౌండింగ్‌లో ఎక్కువ శాతం గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే సౌత్ హైదరాబాద్. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్‌కి కూడా ఆ స్కోప్ ఉంది ఆల్రెడీ. సో, అదే విధంగా మనం వేరే ఈస్ట్ ఉంది.
కానీ అన్నిటికంటే ఎక్కువగా కనెక్టివిటీస్ ఇప్పుడు నేను చెప్పిన 3 గూడా ఎక్కడ సైడ్ ఎక్కువున్నాయంటే మనకి సౌత్ హైదరాబాద్ సైడ్ ఎక్కువున్నాయి. కాబట్టి బెంగుళూరు హైవేలో ఆల్రెడీ మనం తీసుకుంటే కొత్తూరు అంతా కూడా వెల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్, మంచి ఇండస్ట్రియల్ ఏరియా, నందిగామ మంచి ఇండస్ట్రియల్ ఏరియా, మేకగూడ మంచి ఇండస్ట్రియల్ ఏరియా. ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ షాద్‌నగర్ దాటిన తర్వాత బాలానగర్ మంచి ఇండస్ట్రియల్ ఏరియా. బాలానగర్ దాటిన తర్వాత మనకి రాజాపూర్, పోలేపల్లి, సెజ్ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎంత పెద్ద ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ అనేది. సో, జడ్చర్ల వరకి, పోలేపల్లి వరకి ఆల్రెడీ సిటీ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కొన్ని వేల మందున్నారు. కొన్ని వేల బస్సులు తిరుగుతాయి డైలీ. ఈ ఒక్క పాయింట్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించిన అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంత డెవలప్‌మెంట్ ఉంది. ఇంత ఎంప్లాయ్‌మెంట్ ఉంది. దీనివల్ల గవర్నమెంట్‌కి కూడా రెవెన్యూ వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి. సో, ఇక్కడ సపోర్ట్ చేయడం వల్ల ఏంది ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరుంది కాబట్టి, ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలికొచ్చే టైంలోనే ఎయిర్‌పోర్ట్ నుంచి మనం షాద్‌నగర్‌కి, షాద్‌నగర్ నుంచి జడ్చర్లకి రీచ్ అవుతున్నాం ఇయాల. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. రీసెంట్‌గా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. యూట్యూబ్‌లో మీరు ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రీసెంట్‌గా అక్కడ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో మాట్లాడినప్పుడు ఒక కమిట్మెంట్ ఇయ్యడం జరిగింది. ఒక మాట చెప్పడం జరిగింది. సో, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంటది. గ్రోత్ అవ్వడానికి ఒక సింబల్ మీకు చూపిస్తున్నా. సో, ఇక్కడ నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసిందే మీకు చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, బూరుగుల రామకృష్ణరావు అనే వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సీఎంగా ఎదిగిన వ్యక్తి. ఆ తరువాత 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ సీఎంగా ఇదే మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రేవంత్ రెడ్డి అనే మీ బిడ్డ వచ్చిండు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్‌ని గ్రోత్ చేస్తాం. ఖచ్చితంగా మహబూబ్‌నగర్ గడ్డ రుణం తీర్చుకుంటాము. ఖచ్చితంగా మహబూబ్‌నగర్‌ని డెవలప్‌మెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏందంటే, ఇప్పుడు రంగారెడ్డిలోకి షాద్‌నగర్ వచ్చేసింది. సో, షాద్‌నగర్ దాటిన తర్వాత మొత్తం అంతా కూడా బాలానగర్ నుంచి మొత్తం మహబూబ్‌నగర్ డిస్ట్రిక్కే. అంటే ఈ రూట్‌లో ఏందంటే ట్రాన్స్‌పోర్టేషన్ బావుంది. ఇక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత ఇన్‌ఫ్రా ఉంది. అండ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు చుట్టుపక్కలంతా ఉన్న 5, 6 డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కిందికి వస్తాయి. కాబట్టి ఈ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌ని నేను డెవలప్ చేస్తా ఖచ్చితంగా. 20,000 కోట్ల చొప్పున సంవత్సరానికి దాదాపు 80,000 నుంచి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తీసుకొస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు పండినా కూడా ఖచ్చితంగా మహబూబ్‌నగర్ ఏరియాని డెవలప్‌మెంట్ చేసి చూపిస్తాం అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గం ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అవుతది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఏ జిల్లా నుంచి అయితే వచ్చారో ఆ జిల్లాకైతే తిరుగుండదు. మనం గతంలో చాలామంది సీఎంలను చూడొచ్చు. ఎక్కడైతే సీఎంలు పుట్టు పెరిగిన ఊర్లు ఉన్నాయో ఆ చుట్టుపక్కల వాళ్ళు సీఎంలు అయినాక ఏ విధంగా డెవలప్‌మెంట్ అయిందో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ స్కోప్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ 4 పాయింట్స్‌ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే ఫ్యూచర్‌లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి మనకి. సో, మళ్ళీ ఈ 4 పాయింట్స్ రిపీట్ చేస్తున్నాం మీకోసం. ఫస్ట్ మనకి లొకేషన్ మంచిగుండాలి. సెకండ్ మనకి కనెక్టివిటీస్ బావుండాలి. తర్వాత వచ్చేసి ఎకానమీ బావుండాలి. ఆ తర్వాత వచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. ఈ 4 మనకి బెంగుళూరు హైవేలో ఉన్నాయి కాబట్టి బెంగుళూరు హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో 2025లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో 2035 తర్వాత మీరు ఖచ్చితంగా సంజయ్ నాయక్‌ని గుర్తు చేసుకుంటారు. సంజయ్ నాయక్ గారు చెప్పిండు అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ మీకు లైఫ్ టైమ్ ఉంటది. అండ్ బెంగుళూరు హైవే అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ హైవే. బెంగుళూరు హైవే అనేది ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా డెవలప్‌మెంట్ అయితున్న హైవే. దాంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ కూడా షాద్‌నగర్ మీద నుంచి వస్తుంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ ఇన్‌సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఔట్ సైడ్ కూడా అద్భుతంగా డెవలప్ అయితది. కాబట్టి ఈరోజు మీ దగ్గర డబ్బుంటే ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనండి. డబ్బులు ఒకవేళ తక్కువుంటే నేను పర్సనల్‌గా నేను చూసి చెప్తున్నా. కొంచెం లోన్‌లు తీసుకోనో, లేదా కొంచెం గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడమో, అవసరమైతే బంగారం అమ్మైనా సరే భూమి కొనండి. ఈరోజు మీరు భూమి కొనుక్కుంటే ఖచ్చితంగా అది 10 సంవత్సరాల్లో అద్భుతమైన అప్రిషియేషన్ ఇస్తది. అది మాత్రం గ్యారంటీ. కాబట్టి రైట్ లొకేషన్‌లో రైట్ ప్రాపర్టీస్ మీరు కొనగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీరు గనక బెంగుళూరు హైవేలో షాద్‌నగర్ సరౌండింగ్‌లో ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలన్నా, ఎక్కడ మీరు అమ్ముకోవాలన్నా, మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఒక బ్రదర్, ఒక వెల్ విషర్, ఒక ఫ్రెండ్ మీకున్నాడు సంజయ్ నాయక్ అని గుర్తుపెట్టుకోండి. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ సంజయ్ నాయక్ 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియోలో చెప్పిందంతా కూడా నా అనాలిసిస్, నా ఎక్స్పీరియన్స్‌తో మాత్రమే చెప్పడం జరుగుతుంది. తెలిసి తెలవక ఏమైనా ఫ్లోలో మాట్లాడినా, మిస్టేక్ మాట్లాడినా ఐ యామ్ వెరీ సారీ. ఏమైనా ఎక్స్ట్రాలు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.